అట్లా వాడు వెళ్ళిపోంపా మీదికి సీదా వాడితే బండికి నా వాడితే బద్దలు భాషంగాలు కావాలప్పా కొత్తోడు మీ అనుకుంటాడు వచ్చే మీ మాటలకి ఎవడన్నా నేను కొత్తగా ఊరికి వచ్చినాడు ఉంటే ఇక చెయ్యదా ఇక 10 రోజులు రమ్మా అన్న 10 రోజులే 20 రోజులు రమ్మంట భయమా నీ చేయదు అనుకుంటావా తీయలి తీతేంది యూట్యూబ్లో పోరా అందరు చూడరా మీరు తాతలు చూడరా మిమ్మల్ని మీ తాతలు మరి 7,000 అడుగుతారా అనే ఇంకా 600 నీ అవ్వ ఈ సుత్తా బీడు పెట్టుకుంది నీ 600 అడుగుతారా అంటే ఇల్లు కాబట్టి సీరోసారి అడిగితే బంద్ అంతేనా అమ్మా హలో కాకా అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్ సీరో రాగ్ వచ్చేసి అయితే మనది వాళ్ళ నాటు మనం పొద్దుగాల రాలే అంటే నాకు వేరే మా డ్రైవర్ పిల్లగాడు అత్తలేడు అయితే మనం రోటివేటర్లకు పోతాం ఇక వాన్ డ్యూటీ మనకు పడుతుంది అందుకే నేను నాటు గీడంతా పొద్దున నాకు చూపెట్టలేకపోయినంతా మన రింగ్ల బండి అక్కడ కొడుతుంది ఆల్రెడీ ఇప్పుడు అక్కడికి తీసుకుపోయి అయితే నేను చూపెడతా ఎట్లున్నది దాని కథ ఇక్కడ రాక అయింది మావాడు నాకు చెప్పింది ఒక నారదే ఉన్నది మామ నారదే కొట్టుకుంటే ఇక వేరే ఫీల్డ్కి పోదామని చెప్పిండు కానీ అవసరం అయితే మనం పొలం కాడికి రావాలి కదా దీని కథ ఎట్లున్నది ఇది ఎంతవరకు నాటైంది చూసుకొని పోతే కొంచెం మనకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కొంచెం బండలు దొయ్యా మనోడు కొట్టి పడేసిండు కింద ఒక నారదే ఒకటి కొట్టుకుంటే అయిపోతుంది ఇక అందుకే మనం నారదే కొడతాడు మనం పోయి చూద్దాం మరి ఆడ ఇంతవరకు అయింది మరి నారు మొత్తం తీసి గడ్డగా పడదింగిరలే అది తెలుస్తుంది కదా అవ్వా స్టూడియో ఇలా ఇంకా పెట్టలే ఇంకా ఇల్లది ఉన్నది నాటు పెట్టేది కథ మనది అన్ని పెట్టిర్రు మీదికి దొయ్యని కిందిది ఒక నారదో అయితే కథ అవి కూడా అలా కొడుతుంది ఆల్రెడీ మావాడు గిర్రగిరి ఇప్పుడు మనం వీడియో తీసిన కాబట్టి ఇంకా జోరుదారు కొడతాడు చూడు హాయ్ చెప్తాను చూసిర్రా మావాడు డైరెక్ట్ వీడియో తీసిర్రని అట్లుంటుంది కదా మావంతోటి ఇక్కడ అయిపోయినట్టే పొలం కూడా ఎంత ఇది ఒక 4 ఎకరాలు కదా ఈ ఒక్క దొయ్య కొట్టుకుంటే అయిపోయినట్టే మొత్తం మనమే పొద్దుడికి వెళ్ళి అట్లా అయిపోవంటే కానీ మనకు వేరే పనుండు వల్ల ఇటు చూసుకుంటూ కాలేకపోతుంది అంతా పోయినసారి కూడా ఇదే ఎడ్ల బండి మనం ఇక్కడ పెట్టింది ఎడ్ల బండి ఎడ్లు ఆకలే దీనికి పెట్టలేదా గడ్డి చెట్ల పొండి గడ్డి తింటాను గట్ల పొండి ఎడిపోయాడు మన బండి ఈ నారంతా మిగిలిలేదు దీనికి దానికి సరిపోతుంది కదా కొంతవరకు మిగులుతుంది నాకు తెలిసి మనోడు పిల్లగాడు జంపు మంచి కొడతాడు ఏకి ఒక్క దిబ్బుంచి ఒక సరిపోద్దా ఎందుకే మిగులుతా అంటావా మీరు చూసినావు కదా ఈ ఒక్క దిబ్బ దొక్కిస్తారట ఈ ఒక్క దిబ్బు ఉంచుతారట మనకు నారు ఎట్లా సరిపోయింది ఇది వేరే వాళ్ళకని ఉంచుతాను మావాడు చూడు దొక్కుతాడు ఈ నారంతా వంచేసుకున్నందుకు మనుషులతో వంచైతే చాలా లేట్ అవుతుంది అందుకే ఇక మేము ఎడ్ల బండిని పెట్టినాం ఈ ఎడ్ల బండికి అయితే రోజుకైతే ఒక 2,000 ఉంటాయి ఈ కైకిలు కావడేసినందుకు 600 అనుకుంటాం మనకు తెలిసినంతవరకు అయితే కానీ తొందర అయిపోతుంది పని కూడా ఇప్పుడు ఈ మనుషులు ఏంటంటే ఒకప్పుడు వేసేది కావడలో పట్టుకొని మీకు నేను పాత వీడియోలో చూపెట్టినట్టు ఆల్రెడీ దొక్కుడు అయిపోయింది మనకు అవసరం లేని నారుని దొక్కినాం ఇప్పుడు ఉత్తగట్లా రౌండ్ వేసుకొని అయితే వచ్చేద్దాం మీకు కూడా చూపెడతా రింగుల బండి వ్యూ మీకు నేను చూపెట్టక చాలా రోజులు అవుతుంది కదా అందుకే ఒక చిన్నగా చూపెడితే మీకు కూడా మస్తు ఉంటుంది ఇక నేను ఎక్కువ చూపెట్టలేకపోతా కావచ్చు కానీ కొంతవరకు అది చూపెడతా ఎంత ఉంటుందో అంతా దొయ్య నాటు పెట్టిండు అటు అవతల 2 దొయ్యలు పెట్టిండు నాటు అటు అవతల ఇంకొక దొయ్య పెట్టిండు నాటు మొత్తం అయిపోయింది దగ్గర ఇంకొక 6 ఎకరం మంద ఉన్నది అనుకోలే మనకి నాటు పెట్టేది మొత్తం అది అయిపోయింది మీరు చూసిర్రా ఇది నార్మలే కేటన్ పెడతాను ఈసారి మేము ఒక కాడ మేల్ ఫీమేల్ పెడతాను కుదురుతా మేల్ ఫీమేల్ పెట్టేది నేను చూపెడతా ఎందుకంటే అది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మేల్ ఫస్ట్ పెట్టాలి ఫీమేల్ తర్వాత పెట్టాలి అవి అట్లుంటుంది అది జారుతుంది కపాను ఇట్రా ఇట్రా పోడా ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడరా చూసినా ఎట్లా పోతుంది మాయ కుక్క ఇక్కడ దగ్గర ఒక 4-5 కుక్కలు ఉంటాయి మావాడు చూసినా బువ్వెత్తండి వీటికి మంచిగా ఎంజాయ్ చేయని తింటా నువ్వు నేను అటత్తా నాకు ఇట్లా పడేస్తుంది నీగా
మంచిగా దగ్గర రోజుకో 1/2 కిలో బువ్వ పట్టుకొస్తాడు దొడ్డు బియ్యం. మనమని ఎట్లా తింటే అని కుక్కలకైనా పట్టుకొస్తాను. ఏంటంటే ఇక్కడ మంచిగా కొంచెం కుక్కల పట్టయితే కావాలి ఉంటాయి, కోతులు రాకుండా. ఇయ్యలు ఇవ్వనుకో బిస్కెట్ అవుతాయి అట్లా. ఎందుకు పవన్కి అట్లా వేస్తాను నువ్వు అంతా? చూడ ఎంత మంచిగా తింటుందో కుక్క పిల్ల పాప. కుక్క కూనా పోరి పోరి. మీ దోస్తులు లేరు అందరు? వాళ్ళందరూ ఏరి. ఓ పడేలా ఈ కుక్కలేవి ఇంకా తినిపోవడేనా ఇటు పని అంతా? నేను ఇలా మంచిగా చెప్పవాడు తిని బాగా కావాలి ఉంటానే అని. తిను బిడ్డ తిను. గొల్లోళ్ళు అమ్మాలి అందరూ. సారక్కమ్మమ్మ పోసక్కమ్మమ్మ అందరు వచ్చిర్రు. అందరు హాజరు అయ్యిర్రా? అట్లా అమ్ము కింద పడతాను. వీళ్ళు ఎందుకు ఇంతమంది బాగా మంది వచ్చిర్రు గుత్తానా? కైకిలు కింద మంది రాపోవు. అమ్మో ఎకరానికి 5,000 మమ్మీలకు కావడి మనిషి వీళ్ళందరూ ఇళ్ళతోటేనా? మరి గింతగానం ఎక్కువ తీసుకోవడం మన దగ్గరే తీసుకుంటారా అనే? అమ్మ నూడునా అమ్మ తీయాలి తీతేంది యూట్యూబ్లో పోరా అందరు చూడరా? మీరు తాతలు చూడరా మిమ్మల్ని? మీ తాతలు మరి అలా రిండుతాయట. ఇంకా 2,000 ఎందుకు? 2,000 ఏం చేసుకుంటావు నువ్వు? మళ్ళీ నాకు ఇచ్చుడేనా? నీ ఏమవుతానాయి కర్రలు ఈ బండల పోయి దోయగా అమ్మ గట్లే. ఈ దొయ్యే బండలు దోయ. ఈ దొయ్య నువ్వు కాదు 2 బండలు దోయలే. ఇంకా 2,000 అడుగుతారా అనే? ఇంకా 600? ఈ అవ్వ ఈ సుత్తా బీడు పెట్టుకుంది నీ 600 అడుగుతారా అంటే వీళ్ళు బట్టి. సీరో సార్ అడిగితే బంద్ అంతేనా? అమ్మా మొత్తం అయిపోయింది. ఇంకో కిందిదో ఒకటి ఉన్నది, అది పెట్టుకుంటే ఆయన వెళ్ళిపోయి ఇక్కడ ఇంటికి. మళ్ళీ మన బండి తీసుకొని ఇంకా రోడ్డు పక్క పొలం దొక్కియాలి. అది ఒక 3 ఎకరాలు ఉన్నది, అది కూడా కొట్టిపిద్దాం. ఇది పోయిన తర్వాత మంచిగా అడుగుతారు. ఇప్పుడు అన్నం తినేది ఉన్నది కావచ్చు. పట్టుకొచ్చిన పిల్లగాట మాటలు కూడా మాట్లాడుతుంది. మాటే బంగారం అయింది అమ్మ. మా గొల్లోళ్ళమ్మ చిన్నక్కమ్మ మాటే బంగారం అయింది మొత్తానికి. నైట్ 90 కుద్దాలి. నడుము ఎందుకు పాతలాడితే నడుము కూడా పాతలాడది. ఏం కాదు అలవాటు. ఓ రోజు కొత్తగా అవుతుందా ఎత్తన అవుతుందా చెప్పు. ఏం 9దా? ఫీవర్ దేవన్నా గుడుంబ దేవన్నా ఏం దేవాలి చెప్పు నీకు? ఏం కాదు ఓ రోజు ట్రై అయ్యి చచ్చిపోలేరట. చెప్పమ్మా నేనేమన్నా ముందే ప్రతి మాటకు తప్పు చేయబడుతుంది. నన్ను ఎందుకు గిట్లా చేస్తావు చెప్పు నువ్వు? మీకు మనవరాళ్ళు లేరనే కదా, 2 మనవాళ్ళు ఉన్నారనే నా గిట్లా చేయబడతాను నన్ను అంతా. సైకిల్లో లేనుకునేరాని చచ్చిపోతారు ఇలా మాటలు. అవు సరకమ్మమ్మ కొత్తోడు మీ అనుకుంటాడు వచ్చే మీ మాటలకి. ఎవడన్నా నేను కొత్తగా ఊరికి వచ్చినోడు ఉంటే ఇక చెయ్యదా? ఇక 10 రోజులు రమ్మా అన్న. 10 రోజులే 20 రోజులు రమ్మంట. భయమా చేయదు అనుకుంటావా? మనోడు జంపు జోరు దారి కొడతాడు చూడు, సమానంగా వస్తుంది అంతా. కర్రవాన్ని మొత్తుకొని పవన్ దాన్ని అంతా పని. కానీ ఇక మాదే కాబట్టి అట్లా ఉంచినాం అన్నమాట. లేకుంటే గింతసేపు కానీ చెప్పోదు, గింత కథ కానీ చెప్పోదు. మెల్లంగా దించుకోవాలి పిల్లగాడు అట్లా. ఇది మన పొలం కాదు, వేరే పక్క పొలంలోకి వెళ్ళి దించుతానా. ఎట్లా దిగుతాను చూడు బండి. నా ఎండ అంతా నా ముఖం మీదకి వచ్చి ఉన్నది, అందుకే ఘోరంగా కనబడుతుంది. దొయ్యలు ఒక రేంజ్లో ఎక్కుకుంటే వెళ్ళిపోతుంది. అట్లా వాడు వెళ్ళిపోంపా మీదికి సీదా. వాడితే బండికి వాడితే బద్దలు బాసింగాలు కావాలప్పా. ఈసారి రింగులు వేయించినాం కదా, కస్తున్నది బండి రింగులు. కానీ ఫస్ట్ దమ్మైంది బండి కూడా, ఎందుకంటే మొత్తం బర్రెకి బర్రె ఉన్నాయి కదా. మీకు మనసు నుండి పట్టిరా మీకు మనసు నుండి పట్టుర్రి, మనసు లేకుంటే వెళ్ళిపోదాం పారి.
అమ్మ నాకు రోజుకు 500 మీ అట్లా టైం పాస్గా ముచ్చట పెడతాను మీతో మీ నాన్నమ్మ పోతుంది అక్కడ మీతో టైం పాస్ రోజు ముచ్చట పెడతా మంచిగా మీ పోసమ్మను పోసు నానమ్మ వాళ్ళు పోతారు నువ్వు పోతారా అయ్యో వాళ్ళు ఉన్నారట 4500కు వాళ్ళే కావడం మనిషి అన్ని వాళ్ళేనాట కాదు బిడ్డనిచ్చి చనిపోతే బిడ్డ ముసలి అయితే అవ్వ ముసలి అయ్యాక మేము పెడతాం నాటు మీకు నాకు నువ్వు నిన్న చెప్తే గిబ్బిఆర్ రమ్మందును వాళ్ళే నాటేసుకుని వాళ్ళే ఎదురు ఊళ్ళే అవ్వగారని పిలిచివి గిట్లా చేయబట్టే నీ అవ్వ నిన్న అనాల ఫస్ట్ వీళ్ళని కాదు నారు గంతగానే ఉన్నది ఏం చేసుకోవాలి రేపు పొద్దుగాల అమ్మ నెవలు కన్నా దగ్గర దగ్గర అంట అయిపోద్దా చేత అవుతుంది కానీ నారవు నీ ఎనుకున్నా అమ్మ ఇట్లా చేస్తాను అందుకో ఒకసారి అమ్మో నీ ఎనుకుంటే గంగలు కలిసినట్టు నేను ఇష్టమైనట్టు పెడతారా ఎందుకు అట్లా పెడతారు మరి కరెక్ట్ పద్ధతి ప్రకారం పెట్టాలిగా మళ్ళా ఏం కాదు పట్టు అడ్జస్ట్ చేసుకోమంటావు ఇక అటు ఇటు చేసి అమ్మో 2 పూసలు 3 ఎత్తారా అమ్మ 4 ఎత్తారా ఒకటి పోసాట వారే కొంచెం ఒత్తు పెట్టురు అంటే అట్లా పెడతలేరు పాపం బిడ్డలు ఇవాళ వస్తాను ఇలా బాగా దిగబడుతుందా అనే నడదాట కదా అయ్యమా నడదాటగా అమ్మా కాలు కొడుతుంది మా ఎద్దోటి ఉండే కొమ్ము కొట్టేది ముందడి పోకుండా కొమ్ము తీసి కానికి చంపేది పట్ట పట్ట ఇదిగా అంతేనా అది పెద్ద తీసినది ఎల్లుడే కదా అదా కథం అయిపోయింది మా వాడు నారేసింది పాపం బిడ్డలే అలిసిపోయినాయి పొద్దున రాక కదులు మంట కవులుతలేవే పాపం ఆ నార తింటాను దాని అమ్మ చూడు ఆ మట్టి ఉన్నదే మట్టి బుక్తోని అవ్వడు దీనికి మధ్యాహ్నం లేదే అయ్యా దానికి ఆకలితో చంపిర్రే పోరగాళ్ళని ఇద్దరిని ఫ్రంట్ టైర్ లేపవా ఇంత పోంగ పోంగ మొత్తం వీళ్ళు ఒక 27 మంది వీళ్ళకైతే ఎకరానికి ఒక 5,000 తీసుకుంటారు వీళ్ళు ఇక మళ్ళీ సపరేట్ ఈ కావడికి సపరేటే చేసిన మంచికి సపరేటే ఉంటుంది రేట్ అయితే మన బండి కాడికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడికి వెళ్ళి మన బండి కాడ బండిలో డీజిల్ కూడా కొంచెం తక్కువనే నేను నిన్న పోసిన డీజిల్ అసలే మళ్ళీ అలా తమ్ముడు పోసింటే నాకు కూడా తెలియదు నేను పొద్దుగా లేతేనే రోటివేటర్ బండి పట్టుకొని పోయినా ఇక అందుకే మనం బండి కాడికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడికి వెళ్ళి పొలం కాడికి వెళ్ళి ఏంటంటే మీ అన్న మీరు మిషన్తో పెట్టియచ్చు కదా ఈ మనుషులతో ఎందుకు పెట్టిస్తారు మిషన్ కొంచెం ఈజీ ఉంటుంది కదా తొందర అయిపోద్ది అంటారు కానీ ఏంటంటే ఒక మిషన్ నీడిల్ ఆ నీడిల్ ఇరిగిపోతుంది మన భూములలో సగం పనిచేయదు మళ్ళీ ఇంకోటి మిషన్కి దగ్గర 9-10 లక్షలు రాకున్నది దాన్ని పెట్టి ఇప్పుడు మనం పెట్టిన తర్వాత వాళ్ళు ఎవడ నచ్చింది అనుకో మిషన్తో ఎవడు పెట్టించుకోడు మళ్ళీ మిషన్ అన్ని భూములకు సూటబుల్ కాదన్నమాట కొన్ని భూములకి ఇప్పుడు మా నల్ల రేగర్లు ఉన్నాయి అలా గుద్దు వాళ్ళు దిగబడుతుంది దింపుతి మోకాలంతా దిగబడుతుంది ఆ మోకాలంతా మిషన్ పోతుందా పోదు అంత అచ్చులు పడితే అంత పెద్ద పెద్ద పరిశాన్ ఉంటుంది అనమాట అందుకే ఈ కైకిలోళ్ళు పోరగాళ్ళని చూపెడతా కావాలండే పోరగాళ్ళు ఇద్దరు ఈయనే ఉన్నారు అరే ఈడే దీనికే దగ్గర 5 పిల్లలు 6 పిల్లలు పుట్టినాయి ఏం దొరసాని ఏం చేస్తాను వీడ ఓ అమాయకంగా కనబడుతుంది ఇంత అమాయకురాలు అనుకునే ఆయన అంగుత పిచ్చల మాయం చేసే రకం ఇది కోతులు ఎంబడి పడుతుంది కదా అంటే పోరి ఉరికిస్తుంది వీటిని డైరెక్ట్ ఇది ఉండు వల్ల మాకు ఈ ఉండు వల్లనే కొంచెం దక్కుతాయి పత్తి లేకుండే అంటే నా కోతుల పాలేవు గుడిసి పీకుతాం కానీ ఓ అరకిలో బువ్వ పోయినా మంచిదే కానీ మనకు ఘోరంగా సాయం చేస్తాను ఇవి దాని బిడ్డనే అక్కడ కనబడుతుంది చూసినా ఇంకో పోరుడు అన్నీ బక్క ఇక్కిపోతాయి గిన్నిటికి ఒక అరకిలో పెట్టనంటే మనం ఏం సరిపోతుంది చెప్పు దగ్గర ఇక్కడ 6-7 కుక్కలున్నాయి దీంతో కలుపుకొని ఈ పిల్లలు ఇంకా 4 అనుకో దెబ్బ కొడి వచ్చింది కానీ 2 ఏమో మిగిలినాయి లాస్ట్కి వస్తే అవ్వా దీనికి అన్ని కుక్కలు భయపడతాయి మళ్ళీ అదేందేమో కానీ అది కూడా ఎట్లా చూస్తుందో అగో ఇప్పుడు లేచి పీకుతాను చట్ ఇట్రా అక్క పోరికినా మల్లారెడ్డి ఇడుగుద్దేవా ఇంత మల్లారెడ్డి మా తాతయ్య అందుకే అంటాను మల్లారెడ్డి అని ఎందుకు అనుకోకుర్రా ఇంత అన్న నువ్వెందుకు మరి మిషనరీ యూజ్ చేయవు మీ సైడ్ లేవు అంటే మా సైడ్ మిషనరీ అంత అవైలబిలిటీ లేదు మామ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మిషనరీ అన్ని భూములకు పనిచేయాయి దానికి దిగబడద్దు ఎర్ర భూములు మంచిగా ఉంటాయి బండలు ఉండద్దు మళ్ళీ మన దాంట్లో ఏంటంటే చిన్న రౌతులు ఉంటాయి మిషన్కి ఇట్లా సన్న సూదులు ఉంటాయి ఎట్లా అంటే మన నాటు పెట్టే మిషన్ ఉంటుంది చూసినావా ఇట్లా సూదులు ఉంటాయి అన్నమాట ఆ సూదులు ఇట్లా వచ్చి నాటు గుచ్చుతాయి మనకేమైంది అంటే ఇట్లా వచ్చి నాటు గుచ్చుతాయి చూసినావా కింద ఇట్లా పట్టుకొని కూర్చే టైంలో డైరెక్ట్ తీసి బండకు నూకింది అనుకో అవి సూదులు మోటు వీగుతాయి ఒక్కొక్కటి 250 రూపాయలు ఏముంటాయి ఆ సూదికి
మళ్ళీ మన సైడ్ ఎవడు ఎక్కువ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయిండు. మా సైడ్ లేబర్ మంచిగానే ఉన్నారు, అంత కష్టం ఏం అవుతలేదు. మళ్ళీ మా సైడ్ బాగా ఈ వెగజల్లే పద్ధతి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మాకు ఇప్పుడు 22 ఎకరాలు వ్యవసాయం చేస్తాం కదా, 2 ఎకరాలు పత్తి తీసేసినా కానీ ఇంక 20 ఎకరాలు కదా. ఆ 20 ఎకరాలల్లో మొత్తం మేము నాటేం పెట్టాం, ఒక్క 4 ఎకరాలనే నాటు పెడతాను. మళ్ళీ వానకాలం అయిందా వీడు చెప్పిన దాంట్లో తప్పులు ఎత్తుకాలి. నేను చెప్పిన దాంట్లో తప్పులు కాదురా భయ్, నేను చెప్పిన దాంట్లో మీకు ఏది అవసరం ఉంటుంది అది వాడుకోర్రి. నేను చెప్పిన కొన్ని తప్పు ఉంటాయి, కొన్ని రైట్ ఉంటాయి. అన్నీ చెప్పాలంటే నేను కూడా అన్నీ చెప్పలేను. నాకు తెలిసినంత వరకే నేను మీకు నాలెడ్జ్ షేర్ చేస్తాను తప్ప, కానీ నేనేదో బుక్ నాలెడ్జ్ లవడ నాలెడ్జ్ కాదు. నాకు ఏది అనిపిస్తా చెప్తాను మీకు. అందులో అంటే నాకు కొంచెం ఓకే బెనిఫిట్ అవుతుంది వీళ్ళకు మనోళ్ళకి అనిపించిన ముచ్చట చెప్తాను తప్ప, కానీ నేను ఆడ చదివి చెప్తాను, ఈడ చదివి చెప్తలేను, ఎవడు ఇన్నది చెప్తలేను. అట్లా నేను ప్రాక్టికల్గా చూసిన ముచ్చట్లు చెప్తాను మీ అందరికీ. ఇవి అది మైండ్లో పెట్టుకోర్రి, కొంచెం అర్థమైతే అందులే.